నేను విన్నాను యాక్చువల్లీ. నేను చరణ్తో ఇప్పుడు ఎవడు చేస్తున్నాను. సో ఎవడు సెట్స్లో నేను అడిగాను అనమాట, బన్నీ చాలా నవ్వుతూ ఉంటారంట నేను విన్నాను, మీరు ఎందుకు ఇంత సీరియస్గా చరణ్ అంతా ఫ్రీగా ఉండరు, సో కొంచెం రిజర్వ్గా, ఆయన షార్ట్ ఉంటే ఇది చేయండి ఇలా చేయండి అని చెప్తారు, కానీ అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే బన్నీ అంత కోతి లక్షణాలు నాలో లేవు శ్యామ్లా. లిటరల్లీ స్పీక్ దట్. నేను అప్పుడే అనుకున్నా, ఓ ఈయన ఎంత కోత. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ. అండ్ ఈ మూవీతో పూరి గారిలో మీకేం చేంజెస్ కనిపించాయి? పూరి గారిలో ఏం చేంజెస్ లేవు. అలాగే పూరి గారు ఏ సినిమాని ఒకేలా తీస్తారు, పూరి గారు ఎప్పుడు ఒకేలా ఉంటారు. డెఫినెట్లీ దేశముద్ర పని చేసే మేము ఒకటే అనుకున్నాం. ఆయన ఎప్పుడు అడిగినా ఆయన ఒకటే అనేవారు, బెస్ట్ అవుట్డోర్ బెస్ట్ షూటింగ్ దేశముద్ర బన్నీ. ఇద్దరు అమ్మాయిలతో ఏం సార్ అంటే జస్ట్ ఇంటూ 10 అన్నారు. ఇంటూ 10 అంటే అంత ఎంజాయ్ చేసి పని చేసాం బార్సిలోనా. అంటే మాకు అక్కడ 2 months అటెస్టేజ్ ఉన్నా బార్సిలోనా వదిలి రాబుద్ది కాలేదు. ఇప్పుడు సినిమా అయిపోయినట్టు మళ్ళీ పోదాం ఒకసారి సరదాగా. సో ఒక్కసారి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. కానీ ఎక్కువ మీరు బ్యాంకాక్ లో చేస్తారు కదా, ఎందుకు ఈసారి దాన్ని వదిలే స్పెయిన్ వైపు? బ్యాంకాక్ కూడా చేసాం. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ స్పెయిన్. కలర్ కోసం ఎప్పుడు బ్యాంకాక్ అయినా అని అట్టి చేసాం. అసలు ఎందుకు మీరు ఎప్పుడు బ్యాంకాక్? కంఫర్ట్ అండి, కంఫర్ట్ నిజంగా కంఫర్ట్. హైదరాబాద్ లో అల్లు అర్జున్ తీసుకొని నేను కాఫీ డేలో షూటింగ్ చేయలేను. నేను ఒక్క కాఫీ డేలో చేయలేను రోడ్ మీద, అండ్ పర్మిషన్ రావడం చాలా పెద్ద ప్రాబ్లం. బ్యాంకాక్ లో హ్యాపీ చేసుకోగలను. మంచి మంచి హౌజులు ఉన్నాయి బ్యాంకాక్ లో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ లో లాస్ట్ 30 years నుంచి ప్రతి ఇంట్లోనే షూటింగ్ చేసాం. మాకు ఆ లొకేషన్ బోర్ కొడుతుంటాయి. సో స్టార్స్ బయట చేస్తే చాలా బెటర్.